ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ వాక్య భాగంలో ప్రవేశించుకుంటుండగా కృప చూపి సాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా మీ వాక్కును మాకు పంపి మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని, మీ నామంలో ముందుకు సాగడానికి సాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 17వ వచనం నుంచి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుదని వ్రాయబడినది. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమును బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును శారా గర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని భయమరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లోని లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్టయితే ఇక్కడ విశ్వాస వీరుడైనటువంటి విశ్వాసం తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ విశ్వసించిన దేవుడి ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం తండ్రి అని ఈ వాక్య భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అని చెప్పి అబ్రహాం యొక్క విశ్వాసం గురించి తెలియజేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఎంతో విశ్వాసంతో ప్రభువును వెంబడించాడని చెప్పి మనం చూస్తున్నాం. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో మనము ప్రభువును ఎంతవరకు విశ్వాసం కలిగి వెంబడిస్తున్నామో ఒకసారి మనమే పరీక్షించుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది అని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం స్పష్టం చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎవరికి కలిగి ఉంటే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అది యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటేనే నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనంలో ఒక వాక్యం రాయడం జరిగింది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుతూ. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడు. ఈ విశ్వాసం కూడా ఎప్పుడు కలుగుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని గురించిన మాటలు వింటావో అప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది. నీ హృదయంలో నువ్వు విశ్వసించినట్లయితే నీకు నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు 17వ వచనం మనకు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మినందుకు నీతిగా ఎంచబడింది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం స్పష్టం చేస్తుంది. ఇప్పుడు అటువంటి నీతి కలిగినటువంటి అబ్రహాము, నీతిమంతుడైనటువంటి అబ్రహాము జీవితంలో అతనికి నీతి ఏ విధంగా కలిగిందో ఒకసారి మనము గమనించుకున్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రభువైనటువంటి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడు, 99 సంవత్సరాల వయసులో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. చూడండి, ఇక్కడ అతడు రమారమి మరియు అతడు విశ్వాసమును బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడేంటి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును
శారా గర్భమును మృతులమైనట్టు ఆలోచించదు, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసము విశ్వాసము అవిశ్వాసము దేవుని యందు మన బలమును కనపరుస్తుంది. విశ్వాసం కలిగి ఉంటేనే నీతిమంతులుగా తీర్చబడతాం, విశ్వాసం కలిగి ఉంటేనే నీతిమంతులుగా మార్చబడతాం అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు సంపూర్ణంగా నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినావా, లేకపోతే పైకి మాత్రమే నేను క్రైస్తవుడని చెప్పి నీ జీవితంలో నటిస్తున్నావా? ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన సహోదరా సహోదరి, అబ్రహాము దేవుని నమ్మాను, అతను నీతిగా ఎంచబడను. ఏ స్థితి ఎందుకు అబ్రహాము దేవుని నమ్మాడంటే అతను నిరీక్షణకు ఆస్పదం లేదు. వయసు 100 సంవత్సరాల దగ్గర పడిపోయింది, 90 సంవత్సరం దాటిపోయింది, 99 సంవత్సరం దాటి 100 సంవత్సరాలు అడుగు పెడుతున్న అబ్రహాముకు సంతానము దేవుడు ఏమన్నాడు, నిన్ను అనేక జనములకు సంతానం చేస్తాను, సంతానం కలుగుతుంది అన్నప్పుడు అబ్రహాము అసలు ఎటువంటి డౌట్ లేకుండా నమ్మాడంట. ఎందుకంటే అబ్రహాము ఒక్కడి పరిస్థితే కాదు, శారా కూడా గర్భము మృతుల్యమైనట్టు ఉంది పరిస్థితిలో. కానీ అటువంటి సమయంలో సాధారణంగా మామూలు పిల్లలు పుట్టే కష్టమైతే అబ్రహాము వాగ్దానం జరిగిన అనేక జనములకు తండ్రిని చేస్తాను ప్రభు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైనటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవునికి అసాధ్యమైన ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా మృతుల్యమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? శారా గర్భం మృతుల్యమైనట్టు మృతుల్యమైన పరిస్థితులు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయని ఒకసారి పరిశీలన చేసుకో. అటువంటి పరిస్థితిలో ఉన్నట్టయితే అటువంటి స్థితిని కూడా మార్చగలిగిన దేవుడు మన యేసు ప్రభు. అటువంటి స్థితిలో కూడా నేను బయటికి తీసుకురాగల గొప్ప దేవుడు మన యేసు ప్రభు. ఈరోజు ప్రభు అడిగినట్టయితే, ప్రభు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు. నిరీక్షణకు ఆస్పదం లేదు. లోకమంతా నీ పరిస్థితి అయిపోయిందని చెప్పొచ్చు, డాక్టర్లు నువ్వు చావుకు దగ్గర అయ్యావని చెప్పొచ్చు, అందులో అప్పుల వారు నీ ఆస్తిని తీసుకెళ్ళిపోయే సమయం వచ్చిందని నువ్వు అనుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి అయినా, చిట్ట చివరి స్టేజ్ అయినా కానీ ప్రభు నిన్ను లేవనెత్తగలడు. అబ్రహాము చూడండి, నిరీక్షణకు ఆస్పదం లేదు, పిల్లలు పుట్టే సమస్య లేదని చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు. అతనికి కూడా తెలుసు మామూలుగా లోకరీత్యా ఆలోచిస్తే. కానీ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల దేవుడు, వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల దేవుడు, సమర్థుడైన దేవుడు నా దేవుడని అబ్రహాము విశ్వసించాడు. ఈరోజు నా దేవుడు కూడా నీ జీవితంలో కార్యం చేయగలడు. ఈరోజు నీ జీవితంలో పిల్లలు పుట్టారని డాక్టర్లు చెప్పినారా? ఈరోజు నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఇంకా నీ పతనం అయిపోయావని నలుగురు అనుకుంటున్నారా? ఈరోజు నీ జీవితంలో ఇంకా ఇతనికి ఉద్యోగం రాదు అని అందరూ అంటున్నారా? ఈరోజు నీ పరిస్థితిని మార్చడానికి యేసు ప్రభు నీ జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభుని చేర్చుకున్నావా? నా దేవుడు 100 సంవత్సరాలు కలిగిన వ్యక్తికి కూడా పిల్లలను అనుగ్రహించి అతని సంతానాన్ని భూమి మీద ఇచ్చిన రేణువులవలే చేసినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, ఈరోజు నా దేవుడు బలమైన దేవుడు. అటువంటి నా దేవుడు నీ జీవితంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు విశ్వాసం ఉందా? నువ్వు ప్రభుని చేర్చుకుంటావా? నా దేవుడికి చేయగలను నమ్మితే నువ్వు యేసు ప్రభుని అడుగు. యేసు ప్రభు నా జీవితంలోనికి రా, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను నీ సొంత రక్షకుడు, నేను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను నన్ను అడిగినట్లయితే యేసు ప్రభుని నీ యొక్క హృదయంలోని ప్రవేశిస్తాడు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి, ఎందుకంటే నిరీక్షణకు ఆస్పదమైన పరిస్థితిని ప్రభు మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవుస్తుంది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందును. అందుచేత అతనికి నీతిగా ఎంచబడదు. అది అతనికి ఎంచబడదని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతుల్లోని లేపిన వాని విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడని మన నిమిత్తం కూడా వ్రాయబడను. వాక్యం ఎందుకు వ్రాయబడిందంటే, నీవు విశ్వాసం ఉంచిన దేవుడు కూడా యేసుక్రీస్తు మృతుల్లోండి లేపాడు. ఆయన నీ జీవితాన్ని కూడా, మృతమైన నీ జీవితాన్ని కూడా తిరిగి బాగు చేస్తాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సహోదరుడా సహోదరి, నీ జీవితాల్లో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు? నీ జీవితం మృతుల్యం అయిపోయిందా? నీ జీవితంలో ఇంకా జీవపు ఛాయలు లేవా? నీ జీవితము ఎండిపోయిందా? నీ జీవితాన్ని ప్రభు మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభు ఈరోజు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకులను అంగీకరిస్తావో, నోటితో నువ్వు ఒప్పుకుంటావో, అప్పుడు నీకు విశ్వాసం నీతి కలుగుతుంది. అప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు. అప్పుడు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ జీవితము మారిపోతుంది. సహోదరుడా సహోదరి, ఈ దినం ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మరలా ఇంకొక సమయం లేదు.
పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది, మనము మన పాపమును ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక. చూడండి, మనము మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు నీతిమంతుడు, మన ప్రభువు న్యాయవంతుడు, మన ప్రభువు యథార్థవంతుడు. కాబట్టి ఈరోజు ప్రభువును అడిగినట్లయితే ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ప్రభు నీ జీవితంలో రక్షణ కలుగు చేస్తాడు. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే నీ జీవితము సంతోషము ఆనందంతో నువ్వు వర్ధిల్లుతావు. అప్పుడు నీ జీవితం నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 12వ వచనం చదివించిన రీతిగా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవ వేస్తారు, లెబానోను దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. యెహోవా మందిరం నాటబడిన వారై మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడైన నీవు, ఆయన యందు ఏ చెడుతనము లేదు నీవు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే ఖర్జూర వృక్షం వలె మోవ వేస్తావని, లెబానోను దేవదారు వృక్షం వలె ఎదుగుతావని, దేవుని మందిరంలో నాటబడి దేవుని గురించి ప్రకటిస్తూ ఇంకా చిగురు పెట్టుతూ పచ్చగా సారంగా ఉంటావని కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం సెలవేయడం జరిగింది. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారని నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఈ భూలోకంలో ఏ నామము లేదు నిన్ను నీతిమంతుడిగా తీర్చగలిగే నామం. ఆ ఘనమైన నామం ద్వారానే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ పాపం నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ శాపం నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ రోగం నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ యొక్క కష్టం నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ యొక్క నష్టం నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ యొక్క సమస్యల స్థితిలోంచి నువ్వు బయటకు వస్తావు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అప్పుడు నిన్ను సమస్తమైన బంధకం నుంచి విడుదల దయచేస్తాడు. నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముకు సంతానం కలిగింది, అబ్రహాము విశ్వాసం తండ్రి అయ్యాడు, అనేక జనములకు తండ్రి అయ్యాడు. ఈరోజు నీ జీవితంలో నీకు విశ్వాసం ఉందా? ఈరోజు నీ జీవితంలో నీకు దేవుని మీద నమ్మకం ఉందా? అయితే ప్రభుని అడుగు, యేసు ప్రభువా, నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా జీవితంలో ఇంకా రక్తంతో నా పాపాలు కడుగు, నన్ను పవిత్రపరచు అని నువ్వు ప్రభుని అడిగితే, ప్రభు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం కనుక ప్రభు తన రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి నీ జీవితంలో మృతతుల్యమైన పరిస్థితిని సజీవమైన స్థితికి ప్రభు మారుస్తాడు. ఎండిపోయిన స్థితిని పచ్చని సారం కలిగినటువంటి స్థితికి ప్రభు మారుస్తాడు. నేను ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తాడు. నీకు సంతానం కలుగుతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు ఉద్యోగం కలుగుతుంది, నీ అప్పులు తీర్చేయబడతాయి, నీ కష్టాలు పోతాయి, నీ నష్టాలు పోతాయి, నీ వ్యాధులు పోతాయి. నీ వ్యాధులన్నీ కూడా ప్రభు రక్తంలో స్వస్థత కలుగుతుంది. ప్రతి ఒక్క వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుతావు. ప్రభు నిన్ను ఆశీర్వదించి ప్రభు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు, నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించినాక ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం దీవించి ఆశీర్వదించి నిరంతరంగా ఫలింపజేసి వినా మహిమార్థమే ప్రభా, వాక్యం వర్ధల చేయమని, ఎన్నో హృదయాలను ప్రభా మీ వైపు తిప్పుకొని నడిపించమని, వారి హృదయాలను ఫలింపజేయమని, వారి జీవితాన్ని అభివృద్ధి పరచమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.